సో జరిగినటువంటి స్పాట్ లోపలికి కిషన్ రెడ్డి వెళ్తున్నారు. మొత్తం అక్కడ జరిగినటువంటి తీరును తెలుసుకున్న తర్వాత ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతున్నట్టు కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో లోపల మనం చూడొచ్చు ఆల్రెడీ ఫైర్ సిబ్బంది అందరినీ కూడా రెస్క్యూ చేశారు కాబట్టి సో లోపల అటు సైడ్ ఎవరిని ఉంచకుండా కంప్లీట్గా ఇక్కడ బ్యారికేడ్ పెట్టారు, ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. సో ఇప్పుడు కిషన్ రెడ్డి లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. సో ప్రమాద ఘటన వివరాలు తెలుసుకున్నటువంటి కిషన్ రెడ్డి అసలు ఎలా జరిగింది అనేటువంటి వివరాలను అటు ఇప్పటి వరకు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులతో కూడా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. సో అయితే ఇప్పటి వరకు ఈ ప్రమాదం జరిగినటువంటి దానికి సంబంధించి ఎగ్జాక్ట్గా పలానా రీజన్ వల్లే జరిగింది అని ఇప్పటి వరకు అధికారులు చెప్పలేకపోయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది గాయపడినటువంటి వారు చెప్తున్నటువంటి దాని ప్రకారం ఏసీ కంప్రెసర్ పేలింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇస్తున్నారు. సో ఇప్పటి వరకు ఫైర్ సిబ్బంది దాదాపు 25 మందిని రక్షించారు. అయితే ఈ రూమ్ సైజు చూస్తే చిన్నదిగా ఉండటంతోనే ఎక్కువ ప్రమాద తీవ్రత పెరిగినట్టుగా కూడా ఫైర్ డీజీ నాగిరెడ్డి తెలిపారు. అయితే ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ చిన్నదైనప్పటికీ ఎక్కువ మంది అందులో ఉండటం, ఇది కూడా చాలా తక్కువ స్పేస్లో ఉన్నటువంటి కారణంగానే దీని తీవ్రత ఎక్కువగా ఉండిందంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. గత 2 డేస్ క్రితమే మనం చూసాము అఫ్జల్గంజ్లో ఒక అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం కారణంగా దాదాపు 8 మందిని కూడా ఆ ఘటనలో రెస్క్యూ చేశారు, ఎవరు కూడా చనిపోలేరు. ఎగ్జాక్ట్లీ 2 డేస్ తర్వాతనే ఇప్పుడు చార్మినార్కి అత్యంత సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటికే 8 మంది ప్రాణాలు కోల్పోయారు. కాపాడినటువంటి వారిలో కూడా ఇంకా పలువురి పరిస్థితి విషమంగా ఉంది. సో వారికి సంబంధించినటువంటి అధికారిక ఇన్ఫర్మేషన్ కూడా ఇంకా రావాల్సి ఉంది. మలక్పేట యశోదాకి షిఫ్ట్ చేసినటువంటి వారిలో 8 మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి షాప్స్లో వీళ్ళు పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ మనం చూస్తే కృష్ణా పర్యల్స్కి సంబంధించినటువంటి బోర్డు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నప్పటికీ సరౌండింగ్స్లో ఉన్నటువంటి షాప్లో అందరూ కూడా జ్యువెలరీ బిజినెస్లో ఉన్నట్టు తెలుస్తుంది. వారి ఫ్యామిలీస్ అందరూ కూడా ఇక్కడే నివసిస్తున్నారు. సో ప్రమాదం జరిగినటువంటి టైంలో అందరూ కూడా నిద్రమత్తులో ఉన్నట్టు తెలుస్తుంది. నిద్రిస్తున్నటువంటి టైంలోనే ప్రమాదం సంభవించడంతో బయటికి ఎస్కేప్ అయ్యేందుకు కూడా వీలు లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంతోనే ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఆ స్మోక్ని పీల్చి ఎక్కువ మంది అస్వస్థతకు గురయ్యారు. సో వాళ్ళందరూ కూడా అక్కడే పడిపోయి ఉన్నటువంటి తర్వాత మంటలు పెద్దగా రావడంతో స్థానికులు ఫైర్కి కాల్ చేయడం, ఫైర్ సిబ్బంది ఇక్కడికి చేరుకొని ఒక్కొక్కరిని కూడా రెస్క్యూ చేసి 25 మందిని అయితే కాపాడారు. కాపాడినటువంటి వారిలో కూడా ఇంకా పలువురి పరిస్థితి ఇంకా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఫైర్ రెస్క్యూ ఆపరేషన్స్ అయితే ఇంకా కొనసాగుతున్నాయి. ఇంకా లోపల ఎవరైనా చిక్కుకున్నారా అనేటువంటి దానిపైన కూడా ఇంకా అధికారులు ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్ళి చెక్ చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. సో పైన నుండి అంటే ఎగ్జిట్ ఎంట్రీ ఒకటే వే ఉన్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఎగ్జిట్ ఇదే, ఎంట్రీ ఇదే కావటంతో కిందికి వచ్చేందుకు వాళ్ళకి ఆప్షన్ లేనటువంటి పరిస్థితి కూడా ఉంది. సో చనిపోయినటువంటి వారిలో అటు ఫీమేల్స్ ఇప్పటి వరకు 5 ఫీమేల్స్ ఉంటే 3 మేల్స్ ఉన్నారు. సో 5 మంది మహిళలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇందులో ఒక చిన్నారి 7 సంవత్సరాల చిన్నారి, అట్లాగే 2 సంవత్సరాల బాబు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో వీళ్ళందరినీ కూడా ఇక్కడ నుండి నేరుగా గాయపడిన తర్వాత యశోద మలక్పేట్కి షిఫ్ట్ చేయగా సో అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ వాళ్ళందరూ కూడా చనిపోయి ఉన్నారు. సో వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా కొంతమంది గాయపడ్డారు. సో వాళ్ళందరూ కూడా వివిధ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. సో ఇన్సిడెంట్ జరిగినటువంటి విషయం తెలుసుకున్న తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సో లోపలికి వెళ్ళారు. ప్రమాదం జరిగినటువంటి ప్లేస్ని ఎక్కడైతే ఎగ్జాక్ట్ ఇన్సిడెంట్ జరిగిందో ఆ ప్లేస్కి లోపల కిషన్ రెడ్డి వెళ్ళి మొత్తం ఎలా జరిగింది అనేటువంటి ఘటనకు సంబంధించి లోపల అంతా కూడా పరిశీలిస్తున్నారు. సో ఒకటే గది ఉండటం, ఆ గదిలోనే దాదాపు 30 మందిగా ఉండటంతో దీని ఇంటెన్సిటీ చాలా వరకు పెరిగింది.